పూరా లోకల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పైరవీలకు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో నిధులు అనుమతులకు ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో అంతేకాకుండా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అంటూ కూడా నిర్మల్ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే 4 వారాల్లో తేల్చండి. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. సో తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే పోచారం అలాగే కాళీ యాదయ్యలపై అనర్హత ఫిర్యాదుల డిస్మిస్ తీర్పు వెల్లడించిన సభాపతి. ఆకాశ హార్మోనియన్లకు టీడీఆర్ తప్పనిసరి. సో 10 అంతస్తులు దాటితే 10% ఫీజు ఆరోపంలోనే నదులు చెరువులోని పట్టా భూములను 200% ఇచ్చి సేకరించాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో నిర్మాణ అనుమతులు నిబంధనల సవరణ జరిగిన సందర్భంగా ఈ కొన్ని కొత్త సవరణ అయితే చేసింది. సో కోర్ అర్బన్ రీజన్ లో ఇవన్నీ అమలు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక చూసుకుంటే సైనిక చర్యలు లేనట్టే. సో అమెరికా వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. సో ఇరాన్ పై ఇప్పట్లో దాడి చేయబోము అంటూ కూడా ట్రంప్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. సో నిరసనకారులకు మరణ శిక్షలపై టెహ్రాన్ మెత్తబడటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో ఫలించిన ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాల ప్రయత్నాలు. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా సీఎం వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మోదీని కలిస్తే తప్పేంటి, సో తాను కలుస్తుంది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో నిర్మల్ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఆయన మన దేశానికి ప్రధాని మంత్రి, పీఎం అనుమతిస్తే ఎయిర్పోర్ట్, పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి అంటూ కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరినైనా కలుస్తా. సో పోన్కల్ వద్ద గోదావరిపై సదర్మడ్ బ్యారేజ్ ప్రారంభించారు. సో అలాగే ఈ ప్రాజెక్టుకి పొద్దుటూరు నర్సారెడ్డి పేరు అలాగే చినక కొరటాకు సి రామచంద్రారెడ్డి పేరును ఖరారు చేశారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు పెంచుతాం, సో అందుకోసం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేవి. సో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను ఎలాగైనా భర్తీ చేస్తామంటూ స్పష్టం చేశారు. 2 ఏళ్లలో 70,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. సో ఇక గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో ఆయన చేసిన కామెంట్స్ ఇవి. ఇందాక కూడా చూసుకున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి. సో ఇదే చివరి అవకాశం, 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఎలాగైనా అంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక టీచర్లకు టార్గెట్. సో ఓవరాల్ రిజల్ట్స్ కు ప్రిన్సిపల్ అలాగే హెచ్ఎం బాధ్యులు. సో ప్రతి ఏటా గ్రేడ్ తగ్గితే కౌన్సిలింగ్ అంటూ టీచర్స్ కి కౌన్సిలింగ్. సో ఈ బోధనలో కొన్ని సవరణలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో బదిలీలు, పదోన్నతుల్లో ఇవే కీలకంగా మారనున్నాయి. తెలంగాణ విద్యా పాలన పాలసీలో సో కొత్త ట్విస్ట్ ఇది. సో వీటిపై ప్రస్తుతం టీచర్లు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ట్రంప్ కు నోబెల్ బహుకరించిన వెనజువెలా విపక్ష నాయకురాలు మచాడో. సో ఓవరాల్ ఆఫీస్ లో ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని బహుకరిస్తున్న మచాడో ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ముంబై కోటపై బీజేపీ జెండా. బీఎంసీ పోరులో ఘన విజయం సాధించింది బీజేపీ. శివసేన 28 ఏళ్ల ఆధిపత్యానికి గండిపడింది. సో కలిసి పోటీ చేసిన చాక్రాలకే ఓటమి ఎదురైంది. సో పురపాలికలన్నింటి మహా అయితే జోరే. సో రాష్ట్ర వ్యాప్తంగా 29 గాను 25 చోట్ల గెలుపు కైవసం చేసుకుంది. లాతూర్ మినహా కాంగ్రెస్ కు మొండి చెయ్యి. సో ఊసులో లేకుండా పోయిన పవర్ పార్టీ. ఇక చూసుకుంటే విక్టిమ్ ఎవరు, స్టేట్మెంట్ ఎక్కడ. సో ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్ట్ వ్యవహారంలో పోలీసులకు మెజిస్ట్రేట్ పలు ప్రశ్నలు వేసినట్టు కూడా తెలుస్తుంది. మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో స్టార్ట్అప్ ఇండియా సదస్సులో భాగంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో స్టార్ట్అప్లలో న్యాయకత్వ స్థానానికి ఎదగాలి అంటూ కూడా ఆయన యువతకు పిలుపునిచ్చారు ప్రధానంగా. సో ఏఐలో ముందంజలో ఉండాలి అంటూ కూడా సూచనలు చేశారు. ఇక నల్లమల సాగర్ ఆపితేనే చర్చలకు వస్తాం అంటూ కూడా తెలంగాణ స్పష్టం చేసింది. సో కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ డిపిఆర్ తయారీ, పిఎఫ్ఆర్ ముదింపు ప్రక్రియలను ఆపాల్సిందే అంటూ కూడా స్పష్టం చేసింది. సో కేంద్ర జలశక్తి శాఖకు ఈ విధంగా తెలంగాణ తరపు నుంచి లేఖ వెళ్ళింది. సో 30న జల వివాదాల కమిటీ సమావేశాన్ని తలపెట్టింది కేంద్రం. సో ఈ సందర్భంగానే తెలంగాణ నుండి లేఖ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక చూసుకుంటే
గత ప్రభుత్వాన్ని అలాగే మాజీ సీఎం కేసీఆర్ ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. సో ఫామ్ హౌస్ లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజా పాలనే సాగుతుంది, అంటే కాంగ్రెస్ పాలనే సాగుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. చూసుకుంటే నచ్చినోళ్ళకే 9 బ్లాక్. సో 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్లు. సో టెండర్ వేసే సంస్థలు గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన ఒకటి ముందుకొస్తుంది ఇప్పుడు. సో బ్లాక్లను సందర్శించిన 16కు పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికేట్, ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో అదానిని ముందు పెట్టి ప్రతిమ శ్రీనివాస్ కు కట్టబెట్టేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. సో అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్లి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దానికోసం మనం వేచి చూడాల్సిందే అన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం, 10 అంతస్తులు దాటితే టీడీఆర్ తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సంక్రాంతికి సంబంధించి ఏపీలో గోదావరి సైడ్ ఎక్కువగా జరిగేవి కోళ్ల పందాలు. దీనికి సంబంధించి కోట్లల్లో టర్న్ ఓవర్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కోట్లాట పండుగ 3 రోజులు బరిలోనే గోదావరి ఏపీలోని 2000 కోట్ల పందాలు జరిగినట్టు కూడా గుర్తించారు. సో తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1,53,00,000 పలికింది. సో గుండాట పేకాట్లో 500 కోట్లు, కృష్ణాలో 800 కోట్లు, పశ్చిమలో 300 కోట్లు, సో బాపట్లలో 200 కోట్ల పందాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా ముంబై కార్పొరేషన్ పై మహాయుతి జెండా. సో 119 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి బీఎంసీపై పట్టు కోల్పోయిన ఠాక్రే బ్రదర్స్ సో 73 స్థానాలకే పరిమితమయ్యారు. సో గ్లోబల్ ర్యాంకింగ్స్ లో హార్వర్డ్ వర్సిటీ డౌన్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో 3వ స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ. సో టాప్ 10 లో విశ్వవిద్యాలయాలు, టాప్ 8 చైనావే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో టోటల్ పబ్లికేషన్ల వాల్యూమ్ లో టాప్ లో ఉంది. సో 270వ స్థానంలో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంట్రల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ర్యాంకింగ్ విడుదల చేసిన ఒక నివేదిక ఇది. పైసలుంటే మెడికల్ పీజీ సీటు పక్క. సో జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు 276 నుంచి 103కి కుదింపు. సో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం ఈ కట్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో అలాగే 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు మాత్రం గ్యారంటీ, మెడికల్ సీట్ మాత్రం గ్యారంటీ అన్నట్టే తెలుస్తుంది. సో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ కూడా సీనియర్లు అలాగే యూనియన్లు ధర్నాకు దిగుతున్నారు. ఇసుక ఆకట్టుకున్న హాట్ బ్యాలెన్స్ గోల్కొండ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి జూపల్లి సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల విహారం. హైదరాబాద్ లో తొలిసారిగా వేడుకలు. సో పర్యాటక రంగంలో కొత్త అధ్యయనం వెలిసింది. సో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం అంటూ కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భూములే అతిపెద్ద ఆస్తి రాష్ట్రానికి. సో ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్ట్ లో వెల్లడైన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో ప్రభుత్వం వద్ద 76,000 ఎకరాలు, దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది ప్రస్తుతం హైదరాబాద్. సో మన తర్వాతే మహారాష్ట్ర అలాగే గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. సో దేశంలోనే మొదటి రాష్ట్రంలో తెలంగాణ ఉంది, దాని తర్వాతనే 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో తమిళనాడు ఉన్నాయి. సో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రెడీగా భూములు ఉన్నాయి. క్లస్టర్ల వారీగా కేటాయింపులు, సౌలతుల కల్పన, భారీగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం. సో ఫ్యూచర్ సిటీ వైపే పారిశ్రామిక అలాగే ప్రముఖ దిగ్గజాల చూపు కూడా కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని దావోస్ సదస్సులో మనకి కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.